అధ్యాయం. యెహెజ్కేలు గ్రంథం 22వ అధ్యాయం 29వ వచనం. మరియు సామాన్య జనులు బలాత్కారము చేయుచు దొంగలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు, అన్యాయముగా వారు పరదేశులను బాధించుదురు. 30వ వచనం చూడమ్మా. నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగినవాడెవడని నేను ఎంత విచారించినను ఒకడైనను కనబడలేదు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 22వ అధ్యాయం యెహెజ్కేలు గ్రంథం 30వ వచనం. నేను దేశమును పాడు చేయకున్నట్లు ప్రాకారాలను బలపరచుటకు బ్రద్దలైన సందులలో నిలుచుటకు తగిన వాడెవడని నేను ఎంత ఎదురు చూసినను ఒకడైనను కనబడలేదు. దేశమును ఎందుకు పాడు చేయాలనుకున్నారు? దానికి 3 కారణాలు. పైన చూడండి, 26వ వచనంలో, దాని యాజకులు నా ధర్మశాస్త్రమును నిరాకరించుదురు, నాకు ప్రతిష్ఠితములగు వస్తువులను అపవిత్రపరచుదురు, ప్రతిష్ఠితమైన దానికిని సాధారణమైన దానికిని భేదమెంచరు, పవిత్రమేదో అపవిత్రమేదో తెలుసుకొనుటకు జనులకు నేర్పరు, నేను విధించిన విశ్రాంతి దినములను ఆచరింపరు, వారి మధ్య నేను దూషింపబడుచున్నాను. ఆమేన్. నా ప్రజల మధ్య నేను దూషించబడుతున్నాను. ఎవరి మధ్య? ఎవరినైతే నమ్మకమైన వారిగా ఎంచారో, ఎవరైతే దేవుని నామంలో నడుస్తున్నారో వారిని బట్టి దేవదేవుడు దూషించబడుతున్నాడు. దేశమును పాడు చేయటానికి ఉన్న కారణాలు, దేశ నివాసులు చేసిన చెడుతనంను బట్టి దేశము పాడైపోవునని రాయబడింది. వారిని బట్టి నేను దూషించబడుతున్నాను. రెండోది 28వ వచనంలో, మరియు దాని ప్రవక్తలు వ్యర్థమైన దర్శనమును కనుచు యెహోవా ఏమీ సెలవీయనప్పుడు ప్రభువైన యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడని చెప్పుచు. దేవుడు ఏం మాట్లాడపోయినా బాగా గుర్తుపెట్టుకోండి, భక్తి జీవితంలో, క్రైస్తవ జీవితంలో చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి. మీ ఇంటికి దేవుడు వెళ్ళమన్నాడు, మిమ్మల్ని అడగమన్నాడు. ఇప్పుడు ఒకసారి చెప్పిన గుర్తుంది, మద్దూరులో ఆ అమ్మాయికి 3 పెళ్ళిళ్ళు అయినాయి. అప్పటికి ఇక ఆడపిల్ల గురించి అనకూడదు కానీ క్యారెక్టర్ లేసు ఆ అమ్మాయి. వాళ్ళమ్మ అంతకన్నా లేసు. వీళ్ళిద్దరూ ప్రార్థనకి వెళ్ళడం మొదలుపెట్టారు. ఆరాధన జరుగుతూనే ఉంటుంది. దైవజనుని వాక్యం చెప్పనివ్వదు, వెంటనే ప్రవచనం వచ్చేస్తుంది. వచ్చిందో తెచ్చుకుందో వచ్చేస్తుంది. ఒక రోజున ప్రవచనం మాట్లాడుతూ, నా దాసుడా, నా కుమారుడా, ఫలానోళ్ళ అబ్బాయికి ఇదిగో ఫలానా అమ్మాయిని పెళ్లి చేసుకోమని చెప్పు. హలో, అర్థమైందా? అతనేమో పెళ్ళి కానివాడు, ఈ అమ్మాయికేమో 3 పెళ్ళిళ్ళు అయినాయి. అంటే సంథింగ్ ఇస్ రాంగ్, ఏదైనా జరగచ్చు పాపం. ఒకవేళ ఆ అబ్బాయి కనుక అమ్మాయిని చేసుకోకపోతే నేను తీసుకుంటానని చెప్పన్నాడు. హలో, మరి భయమే కదండి. బతుకుతారంటే సంతోషంగానే, పోతారంటే భయమా కాదా? ఇలా భయం వేసిపోయి అడిగింది అమ్మాయికి. గణాచార్య సంఘంలో ఉన్న 20 మందిలో 10 మందే మిగిలారు. అవి ప్రవచనాల దెబ్బకి ఒక్కొక్కళ్ళు గుమ్మం దాడి వెళ్ళిపోవటం మొదలుపెట్టారు. ఈ పాస్టర్ గారికి ఏం అర్థం కాల. వివేచన ఉండాలి, క్వాలిఫికేషన్ ఉండాలి, క్వాలిటీ ఉండాలి. 5 రకాలు ఉంటేనే దేవుని సేవ చేయాలి. ఈ 5 రకాలలో ఏది లోపించినా సరే అంతా దేవుడే చూసుకుంటాడంటే నేను తీసుకెళ్ళి పెద్ద చెరువులో పెడతారు జనం. నిజమైందా? అర్థమైందా? క్వాలిఫై అవ్వాలి, క్వాలిటీ కావాలి, అన్నీ ఉండాలి.
ఈయన ప్రార్థనాపరుడే, భక్తిపరుడే, కానీ ఈ విషయాలు మాత్రం ఏం తెలియదు. పైకి పెద్దవాడే. నన్ను పిలిచారు, అయ్యా ఈ ప్రవచనాలు ఇలా వస్తున్నాయి, ఏంటో నాకు అర్థం కావటం లేదన్న. నీళ్ళు కూర్చుంటే నాకు కూడా ప్రవచనం వచ్చేస్తున్నాయి. నాకు ప్రవచనం చెప్తున్నామి, కుమారుడా ఔహం దేహం అన్నారు. అనగానే ఈ కథలన్నీ నాకు అర్థమైపోద్ది. సృష్టికర్త దేవుని ప్రత్యక్షత ఉంది కనుక పిచ్చాచి అన్నాను. అంతే, ఆ మందిరంలో కొట్టుకులాడతా కింద పడిపోయింది. ఇన్నాళ్ళు చేసింది మోసం, ఇన్నాళ్ళు అడ్డం పెట్టుకుంది దేవుణ్ణి. నేను ఒకటే మాట చెప్పాను, ఈ ఉన్న 10 మంది అన్న ఉండాలంటే ఈ ప్రవచనాలు ఆపేయండి. ప్రవచనాలు లేవు అని నేను అన్నాం, నాకు అనుభవం ఉంది కనుక. ముందర ఈ కుటుంబాన్ని సంఘంలోంచి నిషేధించండి మీకు ధైర్యం ఉంటే. లేదంటే మీరు బైబిల్ అన్ని మూట కట్టుకుని వెళ్ళిపోవాల్సిందంతే. కొన్ని రోజుల తర్వాత ఆ కుటుంబాన్ని ఆళ్ళలో ఏళ్ళలో పెట్టి మొత్తాన్ని గద్దించి, ఇక మీరు ప్రార్థనకు రావద్దు సంఘానికి అని చెప్పిన తర్వాత మరలా చెట్లన్నీ చిగురిష్టం మొదలుపెట్టినాయి. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని దేవుడు దేశమును పాడు చేయటానికి గల కారణాలు 1:26 వచనంలో, నేను వారి మధ్య వారు విశ్రాంతి దినమును వారు ఆచరింపరు గనుక వారి మధ్య నేను దూషించబడుతున్నాను. రెండోది 28వ వచనంలో, నేను ప్రవచనం ఇవ్వకపోయినా దర్శనం ఇవ్వకపోయినా ఇదే యెహోవా వాక్ అని దేవుడు సెలవిస్తున్నాడని చెప్తున్నారు. దేవుణ్ణి అడ్డం పెట్టుకుని మోసం చేస్తున్నారు. చాలా చోట్ల ఇవాళ సమాజంలో అదే ఉంది. మనిషిని బట్టి నడవబాకండి, దేవుణ్ణి బట్టి వాక్యం బట్టి నడవాలి. మనుషులు మెప్పుకోరితే పరలోకానికి దూరం అయిపోతాం. ఇక 3వ మాట చూడండి, 3వ మాట 29వ వచనంలో, మరియు సామాన్య జనులు బలాత్కారము చేయుచు దొంగలించుదురు, వారు దీనులను దరిద్రులను హింసించుదురు. దీనులను దరిద్రులను సామాన్య ప్రజలను బలాత్కారము చేయుచు దొంగిలించుచు దీనులను దరిద్రులను హింసిస్తున్నారు, పరదేశులను బాధిస్తున్నారు. ఇంత చేసినప్పుడు నేను దేశమును పాడు చేయనా? దేశ నివాసులు చేసిన, గట్టిగా చెప్పండి, చెడుతనమును బట్టి దేశం పాడైపోద్ది. మొన్న 2 రోజుల క్రితం అనుకుంటాను, ఆంధ్రాలో, తెలంగాణలో, తమిళనాడులో చాలా చోట్ల భూమి కంపించింది. నేను ఆ రోజు వేరే ఊళ్ళో ఉన్నాను. వెంటనే ఆ వార్త నా దగ్గరికి వచ్చింది. ఇంకేముంది, కంపం అన్నారు. ఏంటా అని చూసి అక్కడ ఉన్న టీవీ ఆన్ చేస్తే కుర్చీ కదిలిపోయింది, బలలు పడిపోయినాయి, బొచ్చుల మీద పడిపోయినాయి. ఇదే ఇలాగూ 2-3 రాష్ట్రాల్లో కాస్త అటు ఇటుగా భూమి కంపించడం జరిగింది. మహారాష్ట్రలో కిలారు లాతూరు ప్రాంతంలో ఒకప్పుడు భూకంపం జరిగింది. కొన్ని వేల మంది శిథిలాల్లో ఇరుక్కుపోయారు. దేశం పాడవటం అంటే టోటల్గా ఒకేసారి ఉష్కాకి అనరు, యావరేజ్గా అంచెలంచెలుగా దేవుని శిక్ష రావటానికి 3 కారణాలు. ఒకటి ఏంటి చెప్పండి, మైకులో చెప్పాలి. ఒకటేంటి ఏమ్మా, మీ మైకులు ఏమైనాయి చెప్పండి. విశ్రాంతి దినమును ఆచరించరు. దగ్గర పెట్టుకో, వినపట్ల. విశ్రాంతి దినములను ఆచరింపక. నేను దూషించబడుతున్నాను చెప్పాలి. నేను దూషించబడుతున్నాను. ఈ ప్రజలను బట్టి నేను దూషించబడుతున్నాను. ఒక తండ్రి తల్లి పిల్లలను బట్టి బాధించబడితే, వాళ్ళని బట్టి అవమానభరితులైతే ఈ బతికెందుకు అనుకుంటారు కదా, అనుకుంటారు. ఇలాగూ దేవుడు వారిని బట్టి దూషించబడ్డారు. రెండోది వ్యర్థమైన దర్శనాలు లేక వ్యర్థమైన ప్రవచనాలు. దేవుడు చెప్పబోయినా ఇది దేవుడు చెప్పారంటాం. ఇక 3వది దోచుకుంటున్నాడు, కబ్జా. ఈ 3 దేశ అంతానికి దారితీసే ఈ ప్రమాదకరమైనటువంటి విషయాలు ఇవి జరుగుతున్నాయి. ఇవాళ వార్తాపత్రికల్లో ప్రతిరోజు మనం చూస్తున్నాం.
ఏదైనా తప్పు రాశారు అంటే సెన్సార్ వాళ్ళని పట్టుకోక తప్పదు. సిబిఐ వాళ్ళు వాళ్ళ మీద కన్నయ్యకి తప్పరు. రాసే వార్తల్లో అన్ని తప్పు అంటాకేం లేదు, అన్నీ ఒప్పు అంటాకేం లేదు. కానీ మెజారిటీ జరిగిన విషయాలే ఉంటాయి. చెప్పండి, మెజారిటీ జరిగిన విషయాలే ఉంటాయి. లేదంటే వాళ్ళు ఇరుక్కుపోతారు. పరువు నష్టం అయితే మొత్తం వెళ్ళిపోతాయి అంతే. కాబట్టి వచ్చేటువంటి వార్తాపత్రికల విషయాలు మనం కాదు అనటానికి వీలు లేదు. కబ్జాలు జరుగుతూనే ఉన్నాయి, గొడవలు జరుగుతూనే ఉన్నాయి, జరిగినాయి, గతంలో విపరీతంగా జరిగినాయి. వీటన్నిటిని బట్టి ఏం జరుగుతుందంటే, ఆదిలో దేవుడు ఏం చెప్పారు? ఆది కాండంలో మనుషులను భూమి మీద చేసినందుకు నేను దుఃఖపడుతున్నాను, మనుషులను భూమి మీద చేసినందుకు పెట్టినందుకు నేను దుఃఖపడుతున్నాను. హృదయంలో ఆయన సంతాపం నుండి నొచ్చుకునేను. యథార్థవంతులుగా నరులు పుట్టించిన కానీ నరులను వారు వివిధ తంత్రములు కల్పించుకొని చెడిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి సమాజం, ఈ భూలోకానికి శిక్ష రాబోతుందనేది దేవుని వాక్యం చెప్పే సత్యం. ఏమిటది? 30వ వచనం చదువుదాం. నేను దేశమును పాడు చేయకుండానట్లు, దేశాన్న, పట్టణాన్న, గ్రామాన్న, ఊరున, రాష్ట్రాన్న. దేశం అంటే ఇలాంటి గొప్ప ప్రాకారాలట పగిలిపోయి బండల్లో సందులుగా కనపడుతున్నాయట. ఇప్పుడు నిలబడేవాడు ఎక్కడ నిలబడాలి? ప్రాకారపు సందుల్లో బ్రద్దలైన చోట నిలబడేవాళ్ళు కావాలి. దానికి సమర్థులైన వారు, తట్టుకునేవారు, నిలదొక్కునేవారు కావాలి అని ఎంత విచారించినను ఒక్కడైనా కనపడలేదు. మనం నిలబడే వారిలో మనం ఉంటే వారితో పాటు నువ్వు పడిపోకుండా ఉంటావు. ఆమేన్. నిలబడేవారు 3 విషయాలు ముఖ్యంగా పరిశుద్ధ గ్రంథంలో ఒక గొప్ప మహానుభావుడు దేవుని కొరకు త్యాగం చేశాడు. ఎన్నో పరిస్థితుల కొరకు తన సుఖ సంతోషాలని త్యాగం చేసి నిలబడినటువంటి ఒక గొప్ప వ్యక్తి. ఆమేన్. వ్యక్తి ఆయన జీవితంలో ఎదురైనటువంటి 3 పరిస్థితులు, ఈ 3 పరిస్థితుల్లో కూడా పారిపోకుండా నిలబడ్డాడు. ఆయన ఎవరో చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 15వ అధ్యాయం 8వ వచనం. 39వ వచనం. వారిలో తీవ్రమైన వాదము కలిగినందున వారు ఒకనిని ఒకడు విడిచి వేరైపోయిరి. బర్నబా మార్కును వెంటబెట్టుకుని ఓడ ఎక్కి కుప్రాకు వెళ్ళెను. ఆమేన్. వారిలో ఒకరికి ఒకరు తీవ్రమైన వాదము ఒకనిని ఒకడు విడిచి వేరైపోయినో. ఇది పౌలు జీవితంలో జరిగినటువంటి ఒక గొప్ప సంఘటన. అంతియోకయ సంఘంలో వీరిద్దరూ విశ్వాసులుగా, సంఘస్థులుగా ఉండేవాళ్ళు. సొంత అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళు. కొన్నాళ్ళు అయిన తర్వాత వీళ్ళిద్దరూ చాలా అన్యోన్యంగా నడిచేటువంటి సమయంలో 3వ వ్యక్తి ప్రవేశం జరిగింది. 3వ వ్యక్తి ప్రవేశించాడు. అతని పేరే మార్కు, అంటే జాన్ మార్కు అనబడిన వ్యక్తి. వీళ్ళిద్దరే నడిచినప్పుడు, వీళ్ళిద్దరే పరిచర్యకి వెళ్ళినప్పుడు ఎన్ని అభ్యంతరాలు వచ్చినా ఒకరికొకరు పంచుకుని నిలబడేవాళ్ళు. ఈ 3వ వ్యక్తి ఎంటర్ అయిన తర్వాత వారిద్దరి మధ్య కొన్ని తేడాలు వచ్చినాయి. ఇంత అతుక్కుపోయి నడిచినటువంటి ఈ బర్నబా పౌలును విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. మరి మనలాంటి వాడే కదా పౌలు కూడా. ఎంత సన్నిహితంగా ఉన్నావు, మరి ఇలాంటి పరిస్థితుల్లో నాకు ఎంత అండగా ఉన్నాడు, నాకు ఎంత తోడుగా ఉన్నాడు. ఇద్దరం కలిసి పరిచర్య చేశాం, మిషనరీ ప్రయాణాలు చేశాం. మరి ఈ మనిషి వెళ్ళిపోయాడు కదా, ఇక నేను ఒంటిగాడిని ఏం చేస్తానులే అని పౌలు వెనక్కి తగ్గలేదు, నిలబడటానికే ప్రయత్నం చేశాడు. స్తోత్రం. నీతో నడిచేవాళ్ళు కొంత దూరం నడిచిన తర్వాత తన ప్రయాణం ఆపేసి వెనక్కి తిరుగుతారు. కుటుంబస్తులే కావచ్చు, కట్టుకున్న వాళ్ళే కావచ్చు.
నీ బంధువర్గమే కావచ్చు, స్నేహితులే కావచ్చు, తోటి ఆత్మ సంబంధులే కావచ్చు. ఎవరు వెనక్కి తిరిగినా, ఎవరు వెళ్ళిపోయినా నీవు మాత్రం నిలబడి ఉండాలనేదే దేవుడు చెప్పేటువంటి సత్యం. అది స్తోత్రం. బర్నబా పౌలును విడిచి వెళ్ళిపోయాడు. పౌలు నిలబడ్డాడు గనక పౌలుకి దేవుడు శీల అనే ఒక వ్యక్తిని అనుగ్రహించాడు. చెప్పండి గట్టిగా. 12 మంది అపోస్తుల్లో ఇస్కరియోతు యూదా తప్పిపోతే అతని స్థానంలో మత్తీయ అనే వ్యక్తిని అనుగ్రహించాడు. పేరేంటి? మత్తీయ. చెప్పండి గట్టిగా. మత్తీయ అనే వ్యక్తిని మరలా 12వ వ్యక్తిగా శిష్యుడుగా అక్కడ పెట్టాడు. వెనక్కి తిరిగితే నీ స్థానాన్ని కోల్పోతావు, నిలబడితే నీ స్థానాన్ని కాపాడుకుంటావు. ఆమేన్ చెప్పండి. ఒక ఆయన దూర ప్రాంతంలో సేవ చేయటానికి వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత 2 పిల్లలు చచ్చిపోయారు. వెళ్ళిన తర్వాత మసూచికాలు ఉండేవి అప్పట్లో. 40 సంవత్సరాల క్రితం, 45 సంవత్సరాల క్రితం మసూచికాలు వచ్చి 6 సంవత్సరాల అబ్బాయి, 7 సంవత్సరాల అమ్మాయి ఇద్దరు చచ్చిపోయారు. ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా రోగిష్ఠుళ్ళు అయిపోయారు. అక్కడి నుంచి, అది వేరే రాష్ట్రం, అక్కడి నుంచి మరి దైవజనులకి ఆ రోజుల్లో ఫోనులు లేవు కనుక ఉత్తరం రాసి, అయ్యా నేను ఇక్కడ నిలబడలేను, 2 పిల్లలు చచ్చిపోయారు, నా భార్య రోగిష్ఠ అయింది, నేను రోగిష్ఠ అయిపోయాను, తినటానికి ఆహారం లేదు, మరి మా పరిస్థితులు చాలా ఇదిగా ఉన్నాయి అని అంటే, అప్పుడు ఇక్కడి నుంచి ఆ నాయకుడు, దైవజనుడు మళ్ళీ ఉత్తరం రాసి, మీరు చచ్చిపోతే ఆ వార్త ఎవరితోన్నా చెప్పి నాకు కబురు చేయండి, వచ్చి సమాధి చేస్తా. మీరు పోయేంతవరకు అక్కడే ఉండాలి, నేను రమ్మనేంతవరకు అక్కడే ఉండాలి అన్నారట. అది ఆ రోజులు. మరి ఈ రోజుల్లో అయితే పరిస్థితులు చాలా ఇదిగా ఉంటాయి. ఆ టైంలో సేవకు వచ్చాను నేను, ఈ టైంలో కాదు. ఎన్నో ఒడిదుడుకులు చూసిన వాడిని, ఎత్తు పొలాలు చూసిన వాడిని. ఆ 2 పిల్లలు పోయిన తర్వాత దేవుడు మరొక 2 పిల్లల్ని ఇచ్చాడు. పాడైపోయిన సంఘాన్ని మరలా పునర్నిర్మాణం చేశాడు. 2 దేవాలయాలు అక్కడ కట్టబడ్డాయి. వృద్ధి చెందింది. అభివృద్ధి అయిన తర్వాత అప్పుడు ఈ దైవజన నాయకులు ఆయన దగ్గరికి వెళ్ళి, ఆ రాష్ట్రంలోకి వెళ్ళి, ఇక ఆంధ్రాకి వచ్చేయన్నారట. మరి అప్పుడు రావద్దన్నారు అయ్యా అంటే, నీవు ఉన్నావు గనక, నువ్వు నిలబడ్డావు గనక ఇక్కడ కొన్ని ఆత్మలు కట్టబడ్డాయి, సంఘం కట్టబడింది, వచ్చేయన్నారు. ప్రైజ్ ది లార్డ్. నిలబడితే విజయాన్ని చూస్తాం. బ్రద్దలైన ప్రాకారపు సందుల్లో నిలవటానికి తగిన వాడెవరో. నీ పరిస్థితులు వ్యతిరేకమైన, నీ కుటుంబంలో పరిస్థితులు అనేక రకాలుగా వచ్చి ప్రాకారం బ్రద్దలైపోయిన పరిస్థితి ఉన్నా సరే, ఆ సందులో నిలబడు. బర్నబా వెళ్ళిపోయినా శీల లాంటి వారిని తోడుగా ఇస్తాడు. స్తోత్రం. పౌలు శీలలో సరసాలలోకి వెళ్ళారా? బర్నబా పౌలు వెళ్ళారా? గట్టిగా చెప్పండి. పౌలు శీలలో. బర్నబాలో ఉన్న ఆత్మ నిశ్చయత ఎంత ఉందో సౌలులో కూడా, అదే శీలలో కూడా అంతే ఉంది. వీరిద్దరు పాటలతో ప్రార్థన చేస్తే పునాదులు అదిరిపోయి తలుపులు తెరుచుకున్నాయి. చాలా అద్భుతం అక్కడ జరిగింది. నిలబడితే దేవుడు నీ ద్వారా అద్భుతం చేయబోతున్నాడు. ఆమేన్. పరిస్థితుల వైపు చూడొద్దు. ఒకటి, పౌలు జీవితంలో ఎదురు దెబ్బ ఒకటి, నన్ను విడిచి సహకారి విడిచి వెళ్ళిపోయానో. వెళ్ళిపోయారు. సహకరించే వాళ్ళు ఎంతవరకు ఉంటారో చెప్పలేం. సంఘంలో ఉన్న సహకారులు మీరంటే మీరు కాదు, కానీ ఎవరైనా అంతే. ఎవరు స్థిరులు కాదు. ఎవరికి నొప్పి తగులుద్దో తెలియదు, ఎవరి మనసు మారిపోద్దో తెలియదు. ఎంతవరకు నిలబడతారనేది చెప్పలేనటువంటి విషయం. ఈ రోజున క్వాయర్లో ఉన్న నీవు మరలా క్వాయర్లో ఉంటావో లేదో నమ్మకం ఉంటే ఆమెన్. చెప్పలేరు. ఈరోజు వాయిద్యాలు వాయిస్తావు నీవు, నేను ఎప్పుడు వాయిద్యాలు వాయిస్తానే ఉంటానంటే చెప్పగలవా? పక్కన వాళ్ళు ఎవరన్నా ఏంటి వాడుస్తున్నావట, గాడిద కొట్టాడు కొడుతున్నావు అన్నాం అనుకోండి, 2 రోజులు కనపడం అంతే. స్థిరులు కాదు. ఎవరు స్థిరులయ్యా అంటే నిలబడే వాళ్ళే స్థిరులు అవుతారు.
స్తోత్రం. ఏంటి అట్ట పాడుతున్నావేంటి, ఆ పాట ఏంటి, అసలు ఇదేంటి? ఇష్టం లేని వాళ్ళు ఇష్టం లేనట్టుగా మాట్లాడతారు. ఎవరెన్ని మాట్లాడకుండా ఒక్క నవ్వు, చిరునవ్వు నవ్వి అలాగే స్తోత్రం అన్నావు అనుకో, దేవుడు నిన్ను ఎంత గొప్ప స్థాయికి తీసుకెళ్తాడు తెలుసా. ఆమేన్. నేను ఒక మీటింగ్లో ఉన్నా. ఆ మీటింగ్లో సాధు యోహాను గారు నేను ఇద్దరు ఉన్నాం. 84, 85 సంవత్సరంలో. ఈ పిల్లలు ఎవరు పుట్టుండ్రు అనుకుంటాను అప్పటికి. 84, 85 సంవత్సరంలో మీటింగ్లో ఉన్నా. అంతకుముందు ఈశ్వన్న గారు నేను ఒక మీటింగ్లో ఉండి ఏదో పిచ్చపాటి మాట్లాడుతున్నాం. ఆయన అన్నారు, ఈశ్వన్న ఒకసారి నాతో మాట్లాడుతూ, బ్రదరు, ఒక పాస్టర్ గారు చాలా సమస్యలో ఉన్నాడయ్యా అన్నారు. ఏమైందండి అన్నాను. ఆ సంఘంలో 5గురే విశ్వాసులు ఉన్నారు, 5గురు వెళ్ళిపోయారు, ఎవరూ లేరు, ఒక్కడే ఉన్నాడు. ఈ ఒక్కడే మీటింగ్ పెట్టాడు అంటే, ఒక్కడే మీటింగ్ ఎలా పెట్టాడండి అంటే, ఆ ఒక్కడే మీటింగ్ పెట్టి ఈయన పిలిచాడట. జనం లేరు అక్కడ, ఖాళీ సభలు స్వాగతం పలుకుతున్నాయి. ఈయన పిలిచాడట. ఈయన ఆలోచించి జనం లేని దగ్గర నేనే వెళ్తానులే అని చెప్పి నేను వెళ్ళలేదు ఆ రోజు. కానీ ఒక్కడే ఆ సాపల మీద కూర్చుని ఏడుస్తున్నాడు. ఏడిశాడట. మోకాళ్ళ మీద ఉండి 2 గంటలు ప్రార్థన చేశాడట. స్వరం వినపడుతుందట. ఏంటి తెలుసా, పిలవబడిన వారు రాకపోతే నీకేంటి, నేను నీతో ఉన్నాను, నువ్వు వాక్యం చెప్పన్నారట. కడిదిరి చూస్తే ఎవరు లేరు అక్కడ. ఎవరో చెప్తాడు? చెట్లకు చెప్తాడా, సాపలకు చెప్తాడా? నా తండ్రి, ఇక్కడ ఎవరు లేకపోతే ఎవరు చెప్పమంటావయ్యా అన్నాడట. ఎవరు లేకపోతే నీకెందుకు, నువ్వు చెప్పన్నారట. ఈయన వాక్యం చెప్పడం మొదలుపెట్టాడు. రాత్రి 11, 12, 1 గంట అయింది. 2 గంటలు అయిన తర్వాత ఆయన ఆమేన్ చెప్పట, కళ్ళు తెరుస్తుంటే కళ్ళు తెరవనివ్వట్లేదు. ఇక అలా తెలిసేసరికి సాపులన్నీ జనంతో నింపబడ్డాయట. స్తోత్రం. సాపలన్నీ కూడా ప్రజలు వచ్చి కూర్చున్నారట సాపల మీద. ఏడ్చేవాళ్ళు, డొల్లిగింతలు పెట్టేవాళ్ళు, కేకలు వేసేవాళ్ళు, ఆత్మతో నింపబడేవాళ్ళు. అదంతా ఒక యుద్ధభూమిలాగా మారిపోయిందట. ఏం జరిగిందో ఈయనకు అర్థం కాక ఈయన ఇక ఆత్మలో నుంచి కొంచెం బయటకు వచ్చిన తర్వాత వీళ్ళందరం చూసి చాలా ఆశ్చర్యమయ్యి, నా తండ్రి, అందుకేనా నన్ను నిలబెట్టావు ఇక్కడ అన్నాడట. స్తోత్రం. ఆ రోజుల్లో ఫోనులు లేవు కనుక ఈయన యేసన్న గారు కనపడ్డప్పుడు అన్నాడట ఆయన, అన్నగారు మీరు రాకపోవటమే మంచిదైంది అన్నాడట. ఎందుకని? మీరు రాలేదు కనుక దేవుడు నన్ను నిలబెట్టాడు. పట్టుకొస్తే అక్షర ముక్క రానివాడిని దేవుడు నన్ను వాడుకున్నాడు. ఉన్న 5గురు కూడా సంఘంలోంచి వెళ్ళిపోయి ఖాళీ సాపులుగా ఉన్న సంఘాన్ని మరలా దేవుడు ఫిల్ చేశాడు. మరలా మందిరం నిండా ప్రజలు వచ్చేస్తున్నారు. ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వు ఖాళీ అయిపోయినా దేవుని కొరకు నిలబడితే దేవుడు నిన్ను ఫిల్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. బర్నబా వెళ్ళిపోయాడు, నా బతుకు అయిపోయింది అనుకోలేదు. నిలబట్టం నేర్చుకున్నాడు. శీలం దేవుడు అనుగ్రహిస్తే అద్భుతం జరిగింది. స్తోత్రం. 1, సహకారి విడిచిపెట్టి వెళ్ళిపోయాడు, అయినా పౌలు నిలబడ్డాడు. 2 చూడండి, 2 తిమోతి 4:10. 4:10. దేమా ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి తెస్సలోనికకు వెళ్ళెను. ఒకరేమో వాదం పెట్టుకుని వెళ్ళిపోయారు. 2వాడేమో దేమా అనబడిన వ్యక్తి లోక స్నేహాన్ని కోరి పౌలును వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. మొదటి దెబ్బ తట్టుకున్నాడు, నిలబడ్డాడు, శీలా దొరికాడు. ఇక 2వ దెబ్బ ఎవరండి చెప్పండి? దేమా. చెప్పండి. దేమా అనేవాడు ఇహలోకాన్ని స్నేహించి తెస్సలోనికి వెళ్ళిపోయాడు. అక్కడికి వెళితేనే బాగుంటాను, ఈయన దగ్గర ఏమీ లేదనుకున్నాడు. పరిచారకుడు మోసం చేసి వెళ్ళాడు, సహకారి మోసం చేసి వెళ్ళాడు. అందరు ఇట్లా వరుసగా వెళ్ళిపోతుంటే నా బతుకేం కావాలి, నాకెందుకో. కొంతమంది సేవ మీద, దేవుని మీద ఆసక్తి తగ్గటానికి
చాలా కారణాలు ఉన్నాయి. ప్రార్థనకి రాకుండా ఉండటానికి, సన్నిధి అంటే ఇష్టం లేకుండా ఉండటానికి కూడా కారణాలు ఉంటాయి. ఎవరిని మనం సులకనగా మాట్లాడకూడదు. ఎందుకు ఆ వ్యక్తి అలా అయ్యాడు, ఆ అమ్మాయి ఎందుకు అట్లా అయ్యింది అంటే ఏదో చూశారు వాళ్ళు, ఏదో ఎదురు దెబ్బలు తగిలినాయి కనుక దేవుడంటే ఇట్లాగా, దేవుడుంటే తప్పించవచ్చుగా, దేవుడుంటే కాపాడొచ్చుగా అంటారు. ఈ ప్రార్థన చేసేటప్పుడు చాలాసార్లు చాలా సమస్యలుగా ఉంటాయి. ఈ మధ్య గత వారంలో ఒకరు ప్రార్థన చేయండి అయ్యా, ఏం బాగాలేదు అన్నారు. పరిస్థితి బాగాలేదని ఫోన్ చేశారు. నేను హలో అంటున్నాను, ఫోన్ కట్ అయిపోతుంది. దేవ అంటున్నాను, వాయిస్ కట్ అయిపోతుంది. అలా జరిగిందంటే అక్కడ ఏదో విపత్తు జరుగుతుందని నాకు అర్థమైపోయింది ఆత్మలో. నువ్వు ప్రార్థన చేయబాక అంటున్నారు. వాళ్ళు బాధలో ఉన్నారు, ప్రార్థన చేయకపోతే వాళ్ళు బాధపడతారు కదా. డాక్టర్ దగ్గరికి వెళ్తే డాక్టర్ గారు నిన్ను చూసి, నీ ముఖం చూసి, అబ్బాయి నువ్వు చచ్చిపోతావు, నీకు అసలు వైద్యం చేయని అన్నారు అనుకోండి, ఏమైపోతాం? 10 మంది దగ్గరికి వెళ్ళి చెప్పి హాస్పిటల్ పేరు తీసుకెళ్ళి తొంగలో పడేసేస్తారు, అంతే. అదంతే. ప్రార్థన రావట్లా. 10 నిమిషాలు ఫోన్ అట్లాగే ఉన్నారు లైన్లో, హలో అంటున్నాను, మాట వాయిస్ మొత్తం కట్ అయిపోతుంది. తర్వాత అరగంట తర్వాత మళ్ళా ఫోన్ చేశారు. ఆత్మ చెప్తున్నారు, ప్రార్థన చేయబాక, ఆమె చచ్చిపోద్ది అన్నారు. అయిపోయింది, చేయబాక అన్న. నేను చేయను, చచ్చిపోద్దని చెప్పాలని నోటి మీదకి వచ్చింది, కానీ మళ్ళీ వాళ్ళు ఎక్కడ డిసప్పాయింట్ అవుతారో ఏమవుతారో, ప్రార్థన చేయమంటే సాగు కోరుతున్నాడు ఈ అయ్యగారు అని అంటారని మెదలకుండా, అయ్యా నీ చిత్తం, యేసునామములో ఆమేన్ అన్నాను. నిన్నటి రోజున నేను ఫోన్ చేసి, ఏంటి పరిస్థితి ఏంటి, ఎట్లా ఉన్నారన్నారు. అయ్యా ఇవాళే ఫోన్ చేశా. ఏంటి ఎట్లా ఉన్నారంటే, నిన్నే అయిపోయింది కదయ్యా, అంత భూస్థాపిత అయిపోయిందిగా అన్నారు. ఫోన్ చేసింది 2 రోజుల క్రితం, చనిపోయింది అదే రోజు రాత్రి తెల్లవారి. జరిగిపోయింది నిన్న భూస్థాపన. జరిగే విషయాలు హిజ్కియాకి సూచనలు చూపించాడు. ఆ గోడ గడియారం ఒకటి, మెట్లు ఒకటి, నీడ ఒకటి, ఆ వెలుతురు ఒకటి. అలాగూ ఎన్ని పరిస్థితులు నీకు ఎదురైనా సరే కొన్ని సూచనలు కనపడతాయి. ఆ సూచనలు బట్టి మన ఆత్మీయ జీవితాన్ని మనం సరిచేసుకుని నిలబడటానికి ప్రయత్నం చేయాలి. స్తోత్రం. నా బతుకింతే, ఇక నా బతుకింతే అనుకుంటే ఏమో, నిషేధించబడిన రాయి, అద్దె కట్టలేని నీవు అద్దె తీసుకునే రోజు వస్తుందేమో. ఆమేన్ చెప్పండి. పరిస్థితులు ఏమి బాగాలేదనుకున్న పరిస్థితుల్లో 10 మందికి పెట్టే స్థాయి నీకు వస్తుందేమో. అందుకనే చెప్పేది, భోజనాలు పెడదాం, మీ అందరి చేతులు కలపండి అంటే దేవుడు నువ్వు చేయగలిపితే నీ ఇంట్లో సమృద్ధిని నింపుతాడు. అదేంటయ్యా చేసి చూడండి, అసలు నీ ఆహారం నీళ్ళ మీద వేస్తేగా చూడటానికి. నీ ఆహారము నీళ్ళ మీద వేయి, చాలా రోజుల తర్వాత అది కనపడుద్ది, ఎక్కడికి పోదండి. మీరు చేసినటువంటి ఈ 3 పనులు పోనీ ఎక్కడికన్నా, వారు చేసిన చెడుతనాన్ని బట్టి దేశాన్ని నేను పాడు చేసేస్తానని దేవుడు చెప్తూ అక్కడ కూడా ఒక అవకాశం ఇచ్చారు. నిలబడేవాళ్ళు ఎవరో రండి అని. పౌలు నిలబడ్డాడు, సహకారి వెళ్ళిపోతే నిలబడ్డాడు, పరిచారకుడు వెళ్ళిపోతే నిలబడ్డాడు. తర్వాత చూడండి 4వ అధ్యాయం 2 తిమోతి 12వ వచనం కూడా, నీవు వచ్చినప్పుడు నేను త్రోయలో కర్పునొద్ద ఉంచి వచ్చిన అంగీని, పుస్తకములను, ముఖ్యముగా చర్మపు కాగితములను తీసుకొని రమ్ము. అలెగ్జాంద్రు అను కంచెరవాడు ఆ మాట కొరకు నాకు చాలా కీడు చేసెను. అలెగ్జాంద్రు అను కంచెరవాడు నాకు చాలా కీడు చేశాడు. అతని ఒకరు చూస్తేనేమో సహకారి విడిచి వెళ్ళిపోయాడు, తర్వాత పరిచారకుడు వదిలేసి వెళ్ళిపోయాడు, తర్వాత మరొక వ్యక్తి కీడే చేశాడు. డైరెక్ట్గా ఏం చేశాడు? కీడు చేశాడు. మంచికి పోతేనట చెడు ఎదురవుతుందంట. ఈ మధ్యకాలంలో పాపం ఒకడు ఫోన్ చేశారు నాకు, మన బిడ్డలే, ఎవరో కష్టంలో ఉన్నారని వీళ్ళు అడ్డం ఉండి ఎవరి దగ్గర చాలా పెద్ద
పెద్ద అమౌంట్ ఇప్పించారు. ఆ తర్వాత వాళ్ళు గైరాజులు, పరిస్థితి విషమించిపోయింది. వీళ్ళకున్నటువంటి విలువైనటువంటి ఆ స్థలం ఎప్పుడో కొనుక్కున్నారో, వెళ్ళి నేను ప్రార్థన కూడా చేసిన ఆ ఊళ్ళో. అక్కడ ఇల్లు కట్టుకుందామని చాలా ప్రయత్నాలతో లోన్ల కోసం తిరిగారు. అన్నీ కూడా దారిలోకి వచ్చే సమయంలో వీళ్ళు అడ్డం ఉన్నారు కదా, ఈ డబ్బులు ఇప్పించటం, వాళ్ళు ఇవ్వకపోవటం, వీళ్ళు వడ్డీలు కట్టడానికి లక్షల్లో వడ్డీలు కట్టాల్సి వస్తుంది. వేలల్లో కాదంటే అంత పెద్ద అమౌంట్ అన్నమాట. లక్షల్లో వడ్డీలు కట్టలేక ఆ కుటుంబం అంతా ఏడుపుతో ఉన్నారు. ఎందుకు జరిగింది ఇదంటే, వీళ్ళందరూ ఒకటే మాట, నమ్మామయ్యా, బయట వాళ్ళు కాదయ్యా, అయిన వాళ్ళే. ఇదే కీడు జరగటం, ఇదే నష్టం కావచ్చు. అలెగ్జాంద్రు అనేటువంటి కంచరివాడు పౌలుకి కీడు చేశాడు. కీడంటే వ్యక్తిగతంగా నష్టపెట్టాడు, తన ఇమేజ్ని డ్యామేజ్ చేశాడు. ఇలాంటి పరిస్థితుల్లో ఇక నాకు ఈ బతుకెందుకు అనుకున్నాడా? నిన్న ఇవాళ పేపర్లో చూస్తుంటారు, స్టూడెంట్స్ అవమానపరిచేసరికి టీచర్ గారు ఏం చేశాడు చెప్పండి? సూసైడ్ చేసుకున్నాడా? మీరు చెప్పండి. స్టూడెంట్స్ అవమానపరిచారు ఎవరిని? టీచర్ని. ఆ టీచర్ గారు ఆ బాధ భరించలేక చచ్చిపోయాడు. లైలకరీజు కాదులే, చచ్చిపోయాడు. ఏం జరిగిందంటే, నా దగ్గర నేర్చుకునేటువంటి ఈ పిల్లలే నా మీదకు వచ్చి ఇటు దాడి చేస్తే ఇంకా నా బతుకెందుకు? మానవ మనసు సున్నితమైంది. ఈ మనసుకు ఏ గాయం తగిలినా ఏం చేస్తారో తెలియదు, ఏమైపోతారో తెలియదు. తను చెప్పిన మాట జరగకపోవటం చూసి తన ఇంటికి వెళ్ళి చచ్చిపోయాడు అహీతోపెలు. ఎవరింటికి వెళ్ళాడు? పోయాడు, కానీ అదొక మంచి పని చేశాడు. ఎక్కడికి వెళ్ళాడు అనుకోండి, 6 నెలలు తాళం వేయాలి. ఆ తర్వాత కేసులు, క్రిమినల్లో, అది ఇది అబ్బో, తర్వాత చాలా తలనొప్పి అన్నమాట. తన ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకొక ఆయన ఏమో దేవాలయంలోకి తీసుకెళ్ళిపోయి పారేసేసి ఉరిపెట్టి చచ్చిపోయాడు. ఇస్కరియోతు, యోధ, వీరిద్దరూ సూసైడ్కి వెళ్ళిపోయారు. అర్థమైందా? నిలబడలేనటువంటి వారు మరణం ఎక్కడ దొరుకుద్దా అని వెతుక్కుంటారు. నిలబడగలిగిన వాళ్ళు ఏదొచ్చినా నేను ఎక్కడ నిలబడతాను అనుకుంటారు. నిలబడే వారిలో ఉన్నావా? మరణాన్ని వెతుక్కునే వారిలో ఉన్నావా? ఈ రాత్రి దేవుని సన్నిధిని వెతకండి, దానిలో విజయం మీకు దొరుకుద్ది. మరణాన్ని వెతికితే నీ వెనుకున్నటువంటి వాళ్ళకి నువ్వు మిగిల్చింది కన్నీరు. తల్లిదండ్రులు ఇద్దరు, అంటే భార్యాభర్తలు ఇద్దరు కొన్నాళ్ళ క్రితం పేపర్లో పడింది. ఆర్థిక సమస్యలు, కుటుంబ పరిస్థితులు తట్టుకోలేక తన సోదరుడికి ఎవరికో ఉత్తరం రాస్తాడు. రాసి, నువ్వు పిల్లలను చూసుకో, బాగా చూసుకో, అది ఇది అని చెప్పి, అంటే ఎందుకు అన్నయ్య ఇలా ఉత్తరం రాశాడు ఏంటా అని ఆశ్చర్యపోతాడు అతను. కొన్ని రోజుల తర్వాత భార్యాభర్తలు ఇద్దరు కూడా సూసైడ్ చేసుకుని చచ్చిపోయారు. చిన్నపిల్లలండి పాపం, అనాథలు అయిపోయారు. నీ ప్రాణానికి తోడు నీ ఇంకొక ప్రాణం ఉందని గుర్తుపెట్టుకోండి. నీ తర్వాత నువ్వు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు చూసేది లోకాన్ని కాదు, నరకాన్ని చూస్తారు. ఇక్కడ పరిస్థితులు విషమించిపోతాయి. అందుకని మరణాన్ని వెతకవద్దు, నిలబడటానికి దేవుని సన్నిధిని వెతకండి. ఆమేన్. నీ సన్నిధిని వెతుకుడని నీవు సెలవీయగా నేను నీ సన్నిధిని వెతికి తిని. ఎవరైతే వెతుకుతారో వెతికే వారికి ఆయన దొరుకుతాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరైతే పారిపోవాలనుకుంటున్నారో, మరణాన్ని వెతుక్కుంటాను, ఇక నా బతుకెందుకు, జీవితంలో ఒక అపజయం నీ మరణానికి దారి తీయకూడదు. భర్త కూర బాగలేదన్నాడట, నా బతుకెందుకు, ఇంత కష్టపడి చెమట్లు గారుస్తూ వంట చేస్తే నా కూర బాగలేదంటాడా, ఇక నీకు నాకు అంతే సంగతులు. కూర కాడే విడాకులు తీసుకునేవాళ్ళు కొందరు. ఆయనట దుప్పటి ఒక పని, దాన్ని ఏదో ఏమంటారు నాకు తెలియదు, కానీ ఒక విచిత్రమైన దుప్పటి కొనుక్కొచ్చాడు. అది టూర్ సైడ్ దుప్పటి అంటారు దాన్ని, ఎటైనా కప్పుకోవచ్చు. అవి హైదరాబాద్లో దొరుకుతాయి, ఇక్కడ విజయవాడలో లేవు అవి. దానిలో ఒకటి, దాని పేరేంటంటే టెన్షన్ ఫ్రీ. చెప్పండి, ఆ దుప్పటి పేరేంటి? ఉంటాయి.
అది కప్పుకుంటే టెన్షన్ ఉండదంట. దీనికి ఎప్పుడు టెన్షన్గా ఉంటుందని ఈ టెన్షన్ ఫ్రీ దుప్పటి తెచ్చాడు. నేను ఉదయపూర్ వెళ్తే రాజస్థాన్లో అక్కడ ఆ షాపులో చూశాను. భయ్యా ఏంటిదంటే దిస్ ఇస్ టెన్షన్ ఫ్రీ, వెరీ ఇంపార్టెంట్ అన్నాడు. అంటే ఇది కప్పుకుంటే ఇక టెన్షన్ ఏమి ఉండదా అన్నాను. 100% అన్నాడు. అమ్మేవాడు 100% అంటారు. ఈ టెన్షన్ ఫ్రీ దుప్పటి తెచ్చుకొని ఇది మెదలకుండా తినేసేసి మంచం మీదకి వెళ్ళి కప్పు పడుకున్నాడంట. అవరెవరెవరెవరా ఏది తెచ్చినా నాకు ఇస్తావు, నువ్వు నాకు ఇవ్వకుండా నువ్వు కప్పుకున్నావు ఏంటి, అసలు దీంట్లో ఉన్న లిటిగేషన్ ఏంటి చెప్పందంట ఆమె. నేను చెప్పను, ఇది కప్పుకుంటే హాయిగా నిద్రపోతాను అంట. ఆ షాప్ ఆయన చెప్పాడు, ఈయన కొనుక్కొచ్చాడు. ఈ దుప్పటి కాడ గొడవ వచ్చి, దుప్పడే నాకు ఇవ్వలేనటువంటి వాడు నాకు బ్రతికేమిస్తావు, ఇంకా ఇక నీతో నాకు ఇంతే సంగతిలో సూట్ కేసులో 4 బట్టలు పెట్టుకుంది, బస్సు కోసం వచ్చి నిలబడిందంట. ఎక్కడ పోతున్నావంటే నీకు నాకు అంతే ఇక అందంట. దుప్పటి తెచ్చిన తిప్పలు, కూర తెచ్చిన తిప్పలు, మాటలు తెచ్చిన తిప్పలు, పారిపోవద్దు. ఏమి ఏమంటారు, ఇంతటి వాడనైను నేను పారిపోవచ్చునా? పారిపోబక్కండి. పౌలు పారిపోలేదు. ఒకరెవరో సహకారి విడిచిపెట్టి వెళ్ళిపోయిన నిలబడ్డాడు. తర్వాత పరిచారకుడు విడిచిపెట్టి వెళ్ళిపోయిన నిలబడ్డాడు. తర్వాత కీడు జరిగినా సరే నిలబడ్డాడు. ఏది జరిగినా సరే అంతవరకు నిలబడే వాళ్ళే పరలోక రాజ్యం చూస్తారు. ఆమేన్. అట్టి కృపతో దేవదేవుడు మన అందరినీ నింపునుగాక. తల్ల వంచండి.